ట్రెడిషనల్ బిజినెస్ అంటే సాంప్రదాయ వ్యాపారం. మనం ఇన్ని రోజులు మన ఇంటి పక్కన షాపుల్లో, కిరాణా షాపుల్లో, అలానే డీమార్ట్‌లో, బయట షాపింగ్ మాల్స్‌లో తెచ్చుకునేదంతా కూడా ట్రెడిషనల్ బిజినెస్. అంటే దాంట్లో మధ్యవర్తులు ఉంటారు. ఎక్కడో ప్రోడక్ట్ తయారవుతుంది. అందరి మధ్యలో చేతుల్లో మారి మన కస్టమర్ దాకా వస్తుంది. మధ్యలో కమిషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఇన్ని రోజులు అదే తెలుసు కాబట్టి అక్కడ మాత్రమే ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం. కానీ ఈరోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక అవకాశంగా వచ్చింది. మనందరం కూడా ఈరోజు జూమ్‌లో ఉన్నామంటే ఆల్రెడీ మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నట్లు. అంటే మన వెస్టేజ్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనం ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, బయట మధ్యవర్తులకు వెళ్ళేది మనకి ఏ విధంగా ఇన్కమ్ రూపంలో జనరేట్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్ లేనిది అనేది తెలుసుకుందాం. జనరల్గా ఇది ట్రెడిషనల్ బిజినెస్, సాంప్రదాయిక వ్యాపారంలో ఇక్కడ కంపెనీ ఏదైనా ఒక వస్తువు తయారు చేసిందనుకోండి, కంపెనీ నుంచి ఒక కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి హోల్సేల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. హోల్సేల్ నుంచి రీటైలరు, రీటైల్ నుంచి కస్టమరు. అంటే మధ్యలో చూడండి ఒక 5-6 మంది చేతులు మారుతున్నాయి. కంపెనీ చాలా తక్కువ కాస్ట్. ఎగ్జాంపుల్గా ఒక ₹40కి వస్తువు తయారు చేస్తే వీళ్ళందరూ మధ్యలో పనిచేసే వాళ్ళు ఎవ్వరు ఫ్రీగా పనిచేయరు కదా. ఈ మధ్యలో మెయిన్ కంపెనీ దగ్గర నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసే పర్సన్కి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి. నెక్స్ట్ అతను కొంచెం ఇన్కమ్ తీసుకున్న తర్వాత అతని పైన ఉన్న హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి వస్తాయి. అక్కడ వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని హోల్సేల్ షాపులకి వేస్తారు. హోల్సేల్ షాపులలో కొంత కమిషన్ తీసుకొని రీటైలర్స్కి, అంటే ఈరోజు మన ఇంటి పక్కన ఉన్న షాపులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి దగ్గరలకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు కొంచెం ఇన్కమ్ చూసుకొని మన కస్టమర్కి అమ్ముతారు. అంతే కదా. ఇప్పుడు ఎవ్వరు కూడా ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాంట్లో మనం లాభం లేనిది ఎవరం పని చేయం. అదేవిధంగా ఇంతమందికి లాభం ఎవరిస్తున్నారు? కంపెనీ వస్తువు తయారు చేసింది, కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్కి అయ్యే ఖర్చు కంపెనీ భరిస్తుంది. కానీ లాస్ట్ ఉండేది మన కస్టమర్ని. కంపెనీ తయారు చేసిన తర్వాత కంపెనీ తయారు చేసిన దానికి ఎంఆర్పి తోటి కలుపుకొని మనమే పే చేసేది. అంటే ఈ మధ్యలో ఉన్న వ్యక్తులందరికీ కూడా శాలరీ రూపంలో ఎవరు ఇస్తున్నామంటే మనం కస్టమర్లను ఇస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ మనమే కొంటున్నాం కాబట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళందరికీ వచ్చే కమిషన్ల కాస్ట్ మన మీదే పడుతుంది. ఇది మనకి ట్రెడిషనల్ బిజినెస్లో ఉండేది. కాబట్టి మనకి తప్పదు. కాబట్టి ఇన్ని రోజులు మనం అక్కడే ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం, వాళ్ళందరికీ ఇన్కమ్ మనం జనరేట్ చేస్తున్నాం. కానీ ఈరోజు మనకి డైరెక్ట్ సెల్లింగ్లో మనకే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కంపెనీ ₹40కి వస్తువు తయారు చేస్తే ఒక 10% కమిషన్ తీసుకొని ఒక కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. అక్కడి నుంచి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి అతని పర్సన్ ద్వారా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. అతను 10% కమిషన్ తీసుకుంటాడు. నెక్స్ట్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, హోల్సేల్ షాప్స్కి 10% కమిషన్ తోటి వెళ్తుంది. హోల్సేల్ షాప్స్ 10% కమిషన్ తీసుకొని రీటైలర్స్కి ఇస్తుంది. కస్టమర్ కాడికి వచ్చేసరికి 100%. అంటే ఇక్కడ చూడండి, కంపెనీ 40%, మధ్యలో 1, 2, 3 నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ నలుగురికి 10% ఇస్తుంది. టోటల్గా 80%. ఇంకా మధ్యలో 20%. ఈ 20% ఎవరికి వెళ్తుంది? ఈరోజు కంపెనీ ఎంత క్వాలిటీగా వస్తువు తయారు చేసినా కూడా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అవి లేనిది మార్కెట్లో ప్రోడక్ట్స్ ఎవరైనా కొంటారా? చాలా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సంతూర్ సోప్ ఉంది, అలానే డవ్ సోప్ ఉంది. ఇవి చాలా ఫేమస్ అయినాయి. ఆల్రెడీ అందరూ వాడున్నారు, వాటికి అలవాటు పడున్నారు. కాబట్టి హిమాలయ కానీ, జాన్సన్స్ బేబీ కానీ పిల్లలకి ఇవి మనం చాలా తరాల నుంచి వాడుతున్నారు. అలానే పబ్లిసిటీ బాగా అయి ఉన్నాయి కాబట్టి అవి బాగుంటాయి, అందరూ వాడుతున్నారు కదా అని మనం వాడుకుంటున్నాం. కానీ ఈరోజు కొత్తగా ఒక మార్కెట్లో ఏదైనా మంచి ప్రోడక్ట్ రానివ్వండి, మంచి ప్రోడక్ట్ వచ్చినా కూడా దానికి అలవాటు పడరు జనాలు. ఎందుకంటే మనకు అవి తెలియదు కదా, ఎలా ఉంటాయో ఏమో అని వాడుకోవడానికి కష్టపడతారు. అందుకోసం పబ్లిసిటీ సెలబ్రిటీస్ ద్వారా మెయిన్. ఈరోజు సమంత కానీ, మహేష్ బాబు కానీ టీవీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు, రమ్యకృష్ణ ఆయిల్కి కానీ ఇలా ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొచ్చి ఒక్కొక్క ప్రోడక్ట్కి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళేం ఫ్రీగా అడ్వర్టైజ్ చేయరు కదా ఎవరు. ఈరోజు సెలబ్రిటీస్ ఒక మూవీ తీస్తే కోట్లలో తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్. సినిమాలకే వాళ్ళ వృత్తికే అంత కోట్లలో తీసుకుంటే ఈరోజు ఒక చిన్న ప్రోడక్ట్కి వచ్చి అడ్వర్టైజ్ చేయాలంటే వాళ్ళు ఫ్రీగా చేస్తారా? ఎవ్వరు ఫ్రీగా చేయరు. వాళ్ళ స్టేటస్ని తగ్గించుకొని వాళ్ళకి కోట్లలో ఇన్కమ్ ఇస్తేనే వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ కోటీశ్వర్లు ఉన్న వాళ్ళకి ఇంకా కోట్లు తెచ్చి పెడుతున్నాం.
ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇంకా ధనవంతులు చేస్తున్నాం, కానీ నష్టపోయేది మనం నష్టపోతున్నాం. ఈరోజు 100% పే చేసి ఒక కస్టమర్గా మనం ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. ఏ ప్రోడక్ట్కైనా కూడా ఎంఆర్పి పే చేసి చూడండి. మనం ఇంటి పక్కన ఏ షాప్కైనా పోనివ్వండి, ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ కొనాలన్నా కూడా బ్రెడ్ ప్యాకెట్ మీద ఎంత ఎంఆర్పి ఉందో చూసి మనకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎంతకన్నా రానివ్వండి, ఎంఆర్పి మనం పే చేయాలి. ఒక సోప్ కానీ, పేస్ట్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏదైనా కానీ. అంటే ఈ మధ్యలో ఉన్న మధ్య వ్యక్తులకంతా మనం శాలరీ రూపంలో మనం జనరేట్ చేస్తున్నాం. అందుకోసమే మనం ఈ ట్రెడిషనల్ బిజినెస్లో, సాంప్రదాయ వ్యాపారంలో మనం నష్టపోతున్నాం. అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో రీటైలర్స్ మంచిగానే ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ లేనిది ఎవరు కూడా నష్టాల్లో షాపుని నడిపించరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ వాళ్ళు చూసుకుంటారు. హోల్సేల్ అయినా కూడా ఒక ప్రోడక్ట్ని హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు ఇంకా 2-3 ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు ఎక్కువ కమిషన్ కోసం. అలానే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉన్నవాళ్ళు అవుతున్నారు. ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళు 2 బిల్డింగ్లు కడుతున్నారు. ఈరోజు డీమార్ట్ కూడా ఒక బ్రాంచ్ తోటే స్టార్ట్ అయింది, కానీ దాన్ని పబ్లిష్ చేసి ఇప్పుడు మారుమూల ఉన్న టౌన్లకు కూడా డీమార్ట్లు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాళ్ళకు ఉన్నదాన్ని ఇంకా వాళ్ళ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తోటి. కాబట్టి ఈరోజు ఆల్రెడీ మనం ఉన్న వాళ్ళని చేస్తున్నాం. మన కస్టమర్స్ అందరం కూడా. మనకి మాత్రం శాలరీస్ పెరిగేది కొంచెమే. సంవత్సరానికి ఒక 2-3 వేలు పెరిగితే ఎక్కువ. చిన్న కంపెనీస్లో అయితే, మంచి కంపెనీస్ అయితే కనుక సంవత్సరానికి నెలకు ఒక సంవత్సరం వెయిట్ చేస్తే నెక్స్ట్ సంవత్సరం తర్వాత నెలకి మనకు పెరిగే శాలరీ 5,000. కానీ ఈ మధ్యలో ప్రతి ప్రోడక్ట్ మీద పెరిగే కాస్ట్, రెంట్ పెరిగిద్ది, కూరగాయలు పెరుగుతాయి, పిల్లలకి స్కూల్ ఫీజులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కానీ అక్కడ నష్టపోయేది మనమే. చూడండి, ఈ విధంగా మనం ట్రెడిషనల్ బిజినెస్లో ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనం ఏ విధంగా నష్టపోతున్నాం, మనం ఎవరిని ఉన్న వాళ్ళని చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న వాళ్ళనే మనం ఉన్న వాళ్ళగా మారుస్తున్నాం. మనం ఇంకా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి ప్రోడక్ట్ నిత్యావసరాలు కంపల్సరీ వాడుకోవాలి కాబట్టి మనకు మార్కెట్లో అవైలబుల్గా వాడుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏ విధంగా ఉంటుందంటే, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ ఉంటుంది. మధ్యలో ఈ మిడిల్ మెన్స్ ఎవరు ఉండరు. హోల్సేల్ వాళ్ళు కానీ, హోల్సేల్ షాప్స్ కానీ, రీటైలర్స్ కానీ వీళ్ళెవ్వరు ఉండరు మన బిజినెస్లో. మన కంపెనీ టు కస్టమర్ ఉంటుంది. మధ్యలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో, కంపెనీ అంటే కంపెనీకి వెళ్ళి మనం కొనుక్కోం కాబట్టి స్టాక్ పాయింట్స్కి జనరల్గా మన ప్రోడక్ట్స్ వస్తాయి. స్టాక్ పాయింట్స్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మన ప్రోడక్ట్స్ మనం తీసుకోవాలి. అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ ఎవరు పెట్టుకుంటారంటే కంపెనీనే పెట్టుకుంటుంది. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, కంపెనీ ట్రాన్స్పోర్ట్ తోటి మనకి స్టాక్ పాయింట్స్కి తెస్తుంది. అక్కడి నుంచి మనం ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఉండే 60% మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉండదు. ఈరోజు మనం ప్రోడక్ట్స్ మనం వాడిన రిజల్ట్ని మనం డైరెక్ట్గా చెప్తున్నామంటే అక్కడ పబ్లిసిటీ చేసేది మనమే, అడ్వర్టైజ్ ఇచ్చేది మనమే. మన నోటి ద్వారానే ఎదుటి వ్యక్తులకు వెళ్తుంది. అంతేగాని మన ప్రోడక్ట్లు బాగున్నాయని ఎక్కడన్నా యాడ్స్ ఇవ్వడం కానీ, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, ఎక్కడైనా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏవి కూడా మన ప్రోడక్ట్స్కి సంబంధించి ఉండవు. మనం మాత్రమే మన ప్రోడక్ట్స్కి పబ్లిసిటీ చేయాలి, అడ్వర్టైజ్ ఇవ్వాలి. ఒక కస్టమరు, ఒక డిస్ట్రిబ్యూటరు ప్రోడక్ట్స్ వాడుకున్న రిజల్ట్ని నలుగురికి షేర్ చేస్తాం. కాబట్టి మనమే దానికి సెలబ్రిటీలమే, అడ్వర్టైజర్లమే అన్నీ. కాబట్టి మనకి మధ్య వ్యక్తులు ఎవరు ఉండరు, అడ్వర్టైజ్ ఉండదు. కాబట్టి ఆ మధ్యలో ఉండే 60% కంపెనీ మనది కూడా అంతే. 40% కంపెనీ తయారు చేసినందుకు దానికి అయ్యే ఖర్చు తీసుకుంటే, ఆ మధ్యలో ఉండే 60%ని ఎవరికి ఇస్తుందంటే మనకే ఇస్తుంది. ఈరోజు డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి ప్రోడక్ట్లు వాడడం స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తికి, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి నుంచి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేను అప్లైనర్గా ఉండి నా కింద కొంతమంది ఉంటే అదేదో డౌన్లైనర్స్ చేసే బిజినెస్ అంతా అప్లైనర్స్ కన్సిడర్ అవ్వదు. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి, ఇప్పుడు బ్రాంజ్లో ఉండే వాళ్ళకి బ్రాంజ్ కన్సిడర్ చేసి కంపెనీ టర్న్ ఓవర్లో శాలరీ కంపెనీ ఇస్తుంది. మనం బిజినెస్ చేసేది మన పైన వాళ్ళకి వెళ్ళదు, కంపెనీకి వెళ్తుంది. కంపెనీ దాన్ని తీసుకొని ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం నష్టపోయేది ఉండదు. కంపెనీ టు కస్టమరే కాబట్టి మిడిల్ మెన్స్ ఎవరు ఉండరు. ఆ మధ్యలో ఉండే ఇన్కమ్ 60% మనకే ఇన్కమ్ రూపంలో 9 రకాల ఆదాయాల రూపంలో మనకు కంపెనీ ఇస్తుంది. ఇక్కడ కంపెనీ 40% తోటి వస్తువులు తయారు చేస్తే మిడిల్ మెన్స్ ఎవరు ఉండరు. కంపెనీ టు కస్టమర్ కాబట్టి మనకి 100%కి మనం పే చేసినా కూడా ఆ మధ్యలో ఉండే 60% ఇన్కమ్ అనేది మనకే 9 రకాల ఇన్కమ్ రూపంలో మన డైరెక్ట్ సెల్లింగ్లో అయితే, మన వెస్టేజ్ బిజినెస్లో అయితే
9 రకాల ఇన్కమ్ రూపంలో జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్స్ ఏంటనేవి మనకు జనరల్గా బిజినెస్ ప్లాన్లో ఉంటాయి. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, ఎంఆర్పి మీద డిస్కౌంట్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, ఇవి ఒక్కొక్క లెవెల్లో మనకు ఒక్కొక్క ఫండ్ రూపంలో మనకి ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి కంపెనీ యాడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ప్రోడక్ట్స్ వాడుకొని బయట ఉన్న వాళ్ళని చేస్తే వాళ్ళే ఉన్నవాళ్ళు అవుతున్నారు, కానీ మనకు తిరిగి రిటర్న్స్ రావట్లేదు కదా. ఇప్పుడు సంవత్సరాల తరబడి మనం తెచ్చుకున్నాం, మన లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ అవ్వదు. ఎందుకంటే మనకు దాని నుంచి తిరిగి వచ్చేది రూపాయి కూడా లేదు మనం ఖర్చు పెట్టే దాంట్లో నుంచి. కానీ ఇక్కడ మనం మధ్య వ్యక్తులు లేకుండా మనమే కంపెనీ టు కస్టమర్ తీసుకోవడం వల్ల ఆ మధ్యలో ఉండే 60%ని మనకే శాలరీ రూపంలో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్లో డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్లో కూడా చాలా డైరెక్ట్ సెల్లింగ్లు ఉన్నాయి. అందులోనూ మనది ఒకటి వెస్టేజ్. వాటిల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ సేఫ్ షాపు, హెర్బల్ లైఫ్, యామ్వే, మోడీ కేర్, వెస్టేజ్, ఇలా చాలా ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో. కొన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. సేఫ్ షాప్ అంటే జనరల్గా ఏ విధంగా ఉంటుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సేఫ్ షాప్ అనేది జనరల్గా ఒక 10,000 మనీ మనతో కట్టించుకుంటారు. స్టార్టింగ్ మెంబర్షిప్ ఇవ్వాలంటే 10,000 మనం కట్టి జాయిన్ అయితే, మీలాంటి వాళ్ళని 10,000 కట్టే వాళ్ళని లెఫ్ట్ రైట్ జాయిన్ చేయండి, దాని నుంచి మీకు కమిషన్ వస్తుంది అని చెప్తారు. మళ్ళీ వాళ్ళు సేమ్ డూప్లికేషన్ చేయాలి, లెఫ్ట్ రైట్. అలానే ఆ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా 10,000 కట్టి జాయిన్ చేస్తుండాలి. ఒక 10 మంది అయ్యేసరికి కంపెనీకి ₹1,00,000 వస్తుంది. మనకు వచ్చేది 5,000 10,000 కంటే ఎక్కువ ఇవ్వరు మనం కట్టించిన వాళ్ళకి. కంపెనీకి మాత్రం ₹1,00,000 వస్తుంది వీళ్ళందరి నుంచి. ఆ విధంగా కంపెనీ ఒక పొజిషన్కి వెళ్ళేసరికి కంపెనీ ఎత్తేయడం కానీ, లేకపోతే మనమే ఇట్లా 10,000 ఎంతమందితో కట్టిస్తాంలే, ఇప్పుడు మనం ఆల్రెడీ నష్టపోయినాం 10,000 కట్టి, మన లాభం కోసం ఇంకొకరిని మనం మోసం చేసి 10,000 కట్టేయడం కరెక్టా? ఇప్పుడు ఆల్రెడీ మనకి కట్టిన తర్వాత తెలిసింది, ఇలా కట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు జాయిన్ గారు, ఇది వేస్ట్ అని మనకు అర్థమైంది. కానీ మనకి ఇన్కమ్ రావాలన్న స్వార్థంతో మనకి వాల్యూ ఇచ్చి, మనకి రెస్పెక్ట్ ఇచ్చి, మన మాటకి నమ్మకం ఉండి కట్టే వాళ్ళతో మనం కట్టిస్తే వాళ్ళని మనం మోసం చేసినట్ట, మన మాట మనం నిలబెట్టుకున్నట్ట. ఆ విధంగా చాలామంది సరే అయితే అయిందిలే, నేను కట్టినా కదా వాళ్ళతో కూడా కట్టిద్దామని కొంతమంది కట్టిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు, డబ్బులు ఇద్దరే పోతున్నాయి. అలా షేఫ్ షాప్లో ఒక 10,000 మనం కట్టినా కూడా మనకి దాంట్లో ఏమి ఇస్తారంటే, అది కూడా ఒక ప్రోడక్ట్ బేస్డే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రోడక్ట్ బేస్డే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, ఒక డిన్నర్ సెట్ కానీ, ఒక శారీ కానీ, ఒక బ్రేజరు, అలా ఏదో ఒక వస్తువులు ఎంతో కొంత వాల్యూ చేసి ప్రోడక్ట్స్ అయితే ఇస్తున్నారు మనకి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే అలా ఉంది. మనీ కట్టించేవి మార్కెట్లో ఒకవేళ వచ్చినా కూడా ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే వాటిని బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి ఏవో ఒకటి పనికిరాని ప్రోడక్ట్స్ మనకి ఇస్తున్నారు. దాన్ని అమ్మితే కనీసం 5,000 కూడా రావు మనకి. 5,000 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ కూడా కాదు, మనకు 10,000కి ఇస్తున్నారు, కానీ అవి మనం వాడుకోవడానికి కూడా పనికిరావు. అలానే హెర్బల్ లైఫ్లో కూడా ఈరోజు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెర్బల్ లైఫ్లో మెయిన్గా మనకి ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే, ఏదైనా లావు అవ్వవలసిన వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు లావు పెరగాలన్నా, లేకుంటే లావుగా ఉన్న వాళ్ళు తగ్గాలన్నా వాటికి సంబంధించి ఉన్నాయి. మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు లేవు దాంట్లో. కాకపోతే అలా అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది వాడుకుంటారు. కాకపోతే ఇదేంటంటే కాస్ట్ అనేవి చెప్పారు కొంతమంది హెర్బల్ లైఫ్లో వాడిన వాళ్ళు, వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బయట వాటితో, మన వెస్టేజ్ తోటి పోలిస్తే మెయిన్గా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఒక అలోవెరా తీసుకున్నా, కాల్షియం తీసుకున్నా, అలాంటివన్నీ కంపారిజన్ చేసి చూసి చెప్పారు. అందులోనూ దీంట్లో మెయిన్గా మనం వాడుకోవాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఉండవు, న్యూట్రిషన్కి సంబంధించే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం కోసం అందరూ నెల ఒక 7-8 వేలు పెట్టాలి, మనకు ఆరోగ్యం కోసమే అంత ఖర్చు పెట్టాలంటే అంత పెట్టే స్తోమత చాలామంది దగ్గర ఉండదు. అవసరమైనప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక రూపంలో చేసుకుందాంలే, నెల అంత ఎక్కడ పెడదాం, మనకు వచ్చేదే 20,000 శాలరీ అని చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తుంటారు. ఒక కిట్ బేస్డ్ ఉంటుంది హెర్బల్ లైఫ్లో, మెయిన్గా న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే దాంట్లో దొరుకుతుంది, రిమైనింగ్ ఏ ప్రోడక్ట్స్ ఉండవు. అలానే యామ్వేలో కూడా సార్ చెప్పారు మనకు రీసెంట్గా యామ్వే గురించి. యామ్వేలో ఫస్ట్ ఐడి యాక్టివేషన్కి మినిమం ఒక 10,000 ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. ఆ ప్రోడక్ట్స్ని తర్వాత మనం సేల్ చేసుకోవాలి. వాటి కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక పేస్ట్ మన దాంట్లో ₹63 ఉండే పేస్ట్ దాంట్లో 200 ఉంటుంది. సేమ్ అంతే క్వాలిటీ ఉండే పేస్ట్. ఇప్పుడు ఎవరైనా ₹63 కొనుక్కుంటారా, 200 కొనుక్కుంటారా? కాస్ట్ తగ్గాలని ఎవరైనా చూసుకుంటాం కాబట్టి ప్రోడక్ట్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా అంతే క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కడ తక్కువ వస్తుందో దాన్ని తీసుకునే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఉంది. ఎవరైనా కూడా మనీ ఊరికి ఎవరు వేస్ట్ చేసుకోం కదా. అలా యామ్వే ప్రోడక్ట్స్ అనేవి చాలా కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటాయి, అందరూ దాన్ని బేర్ చేయలేరు, వాడలేరు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్ డేస్లో యామ్వే ఉండింది కొంతవరకు, చాలామంది తీసుకున్నారు. అప్పుడు
అందరూ నమ్మి, కానీ ఇప్పుడు చాలామంది వాడడం మానేశారు. అసలు యాంవే అనేది మనకు ప్రజెంట్ వినపడట్లేదు బయట నేమ్ అనేది. అలానే మోడీ కేర్ కూడా సేమ్, మోడీ కేర్ పేరుతోటి కూడా ప్రోడక్ట్స్ హెర్బల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. కానీ ప్రజెంట్ అది కూడా మ్యాక్సిమం ఎక్కడ అవైలబుల్లో మనకు కనిపించట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక షేప్ షాప్లో మనీ కట్టేయాలి, మనకు అవి పనికిరాని వస్తువులు వస్తున్నాయి. హెర్బల్లో న్యూట్రిషన్కి సంబంధించి మాత్రమే ఉన్నాయి. ఎంవేలో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మోడీ కేర్లో కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అది ప్రజెంట్ మనకి ఎక్కడ అవైలబుల్లో లేవు. ఇప్పుడు మనకి తెలిసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మన వెస్టేజ్ కంపెనీ అనేది మన ఇండియన్ కంపెనీ వేరే దేశాల్లో ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంది. అలానే ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ లేని ప్రోడక్ట్స్. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. మనం చూస్తే కనుక ఒక నీమ్ సోపు ప్రజెంట్ మనకు నీమ్ సోప్ కాస్ట్ 44 రూపాయలు, అలానే ఒక పేస్ట్ కాస్ట్ 63 రూపాయలు. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా కూడా ప్రోడక్ట్లు వాడుకొని తన లైఫ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ వెస్టేజ్లో ఉంది. అది ఇప్పుడు మనం పైన చూసుకున్న ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అయినా కూడా మన కామన్గా మనం బయట ట్రెడిషనల్ బిజినెస్లో ప్రోడక్ట్స్ కొంటున్నాం, అందులో కొన్ని వెస్టేజ్లో కొనుక్కుంటాం. ఒక నెల ప్రోడక్ట్ క్వాలిటీ చూస్తాము, మన కాస్ట్కి మనం వాడుకునే దానికి ఇవి పనికొస్తున్నాయా లేదో చెక్ చేసుకుంటాం. ఆ నెల మధ్యలో మనకి ఆల్రెడీ ఈ విధంగా జూమ్ మీటింగ్స్ ప్రతి ఒక్క టీంకి ఉంటున్నాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ వాడుకుంటూ క్లాసులు వింటాం. ఒక నెల నచ్చితే కంటిన్యూ చేయమంటాం, లేకుంటే మానేయమంటాం. వాళ్ళు నష్టపోయేది లేదు కదా. మనం ఒక నెల ఒక 10,000 కట్టి తీసుకోవడమో, లేకపోతే ఎవరికో ఒక 10,000 కట్టి వదిలేయడమో, ఒక 10,000 ప్రోడక్ట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమో, అలాగే ఏమన్నా ఉందా మన బిజినెస్లో? మినిమం ఒక 1000 నుంచి 1500 వరకు కావాల్సిన ప్రోడక్ట్స్, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ ఆ నెలకి సంబంధించి బయట కొనడం మానేసి దీంట్లో తీసుకుంటాం. ప్రోడక్ట్ క్వాలిటీ చూడడం, దాంట్లో మనం నష్టపోయేది ఏం లేదు కదా. ఈ విధంగా మన వెస్టేజ్ బిజినెస్లో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి, బిలో మిడిల్ క్లాస్ అయినా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చి పెట్టుకున్నా కూడా ఆ 1000 రూపాయల నుంచే తన బిజినెస్ అనేది స్టార్ట్ చేసి దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే, ఈ మన వెస్టేజ్ కంపెనీ అంత మంచిది అని చెప్తున్నాం, కానీ మన కంపెనీ స్టాండర్డ్స్ చూస్తే కనుక మన వెస్టేజ్ కంపెనీ అనేది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని సెర్చ్ చేస్తే మన గూగుల్లో కూడా మన కంపెనీ నేమ్ రావడం జరుగుతుంది. వెస్టేజ్ అంటే అడుగుజాడలు, మన పూర్వీకుల అడుగుజాడల్లో ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి అని కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ June 2, 2004లో స్టార్ట్ అయింది మన కంపెనీ అనేది. అంటే ఇప్పటికి కంపెనీ స్టార్ట్ అయ్యి 22 years కంప్లీట్ అయింది. దీని ఫౌండర్ ఎవరంటే గౌతమ్ బాలే సార్. గౌతమ్ బాలే సార్ గురించి చెప్పాలంటే నిజంగా ది గ్రేట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనందరికీ కూడా ఇన్ని ప్రోడక్ట్స్, ఇంత బిజినెస్, ఇంత లక్షల శాలరీస్ జనరేట్ అయ్యే విధంగా ప్లాన్ని తయారు చేసింది ఎవరంటే మన గౌతమ్ బాలే సార్. అంటే చాలా కంపెనీస్లో సీఈఓగా చేసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో అన్ని కంపెనీలో ఏ విధంగా జరుగుతుంది, కానీ అక్కడ కస్టమర్కి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. ఉన్నవాళ్ళు అవుతున్నారు, ఒక కస్టమర్గానే ఉంటున్నాడు, పేదవాళ్ళుగానే ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ చేంజ్ చేయాలంటే నేను ఓన్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసి నా ప్లానింగ్ తోటి నేను స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ చేయాలి అని మన కంపెనీని ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. తన ఫ్రెండ్స్ ఇద్దరు సపోర్ట్ తోటి మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్లు మాత్రమే మన కంపెనీలో ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్లతో మాత్రమే మన కంపెనీ స్టార్ట్ అయింది. 6 మంది మాత్రమే మన కంపెనీ స్టార్టింగ్లో జాయిన్ అయింది. అలానే మెయిన్గా ఢిల్లీ, బెంగళూరు 2 బ్రాంచెస్ తోటే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు మనకి ప్రోడక్ట్స్ పరంగా చూసుకున్నా, అన్ని విధాలా చూసుకున్నా ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి 22 years కంప్లీట్ అయింది. ప్రజెంట్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి 2025 నాటికి. అలానే 450 కంటే కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ కేటగిరీ వైజ్ చూసుకుంటే హోమ్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, అగ్రి కేర్ ఉంటుంది, ఇంకా హెల్త్ ఫుడ్కి సంబంధించి, హెల్త్ సప్లిమెంట్లకు సంబంధించి ఇలా ప్రతి ఒక్క కేటగిరీ ఉంది. ఓవరాల్గా మనకి 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. 450 కంటే కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయింది. ఈరోజు 3.5 కోట్ల కంటే ఎక్కువ మంది మన బిజినెస్ చేసుకుంటున్నారు. అలానే 8,000 కంటే ఎక్కువగా స్టాక్ పాయింట్స్. అప్పుడు 2 బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు 8,000+ అంటే 8,000 కంటే కూడా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ప్రోడక్ట్స్ తీసుకునేలాగా. అలానే హైయెస్ట్ ఇన్కమ్ అప్పుడు ప్రీవియస్గా 1.6 crores, ఇప్పుడు ప్రజెంట్ 2 crores. మన కంపెనీలో సిద్ధార్థ్ సింగ్ నార్త్ ఇండియా పర్సన్, కంపెనీలో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. ఈరోజు ఒక డిస్ట్రిబ్యూటర్గా వచ్చి 2 కోట్ల శాలరీ నెలకి. చాలా తక్కువ ఇన్కమ్ అది,
చాలా ఎక్కువ. మనకు నెలకి 2 కోట్లు అంటే ఎవరైనా నవ్వుతారు నిజంగా. ఎందుకంటే అతను జీవితకాలం సంపాదించినా కూడా నెలకి 1 కోటి సంపాదించేదానికి చాలామంది చాలా రకాల కష్టపడి ఎన్ని చేసినా కూడా నెలకి సంవత్సరానికి కాదు, తన లైఫ్ టైం కూడా 1 కోటి రూపాయలు సేవ్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. కానీ ఈరోజు మన కంపెనీ నెలకి 2 కోట్ల శాలరీ ఇస్తుందంటే ఎంత జెన్యూన్ కంపెనీ చూడండి. ఆ ఒక్కరికి 2 కోట్లు ఇవ్వడం కాదు, ఆ 2 కోట్లు తీసుకునే పర్సన్ కింద 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు తీసుకునే పర్సన్స్ చాలామంది లక్షల్లో ఉన్న జనాలు. అలా ప్రతి ఒక్కరికి 3.5 కోట్ల మందిలో మినిమం 2 కోట్ల మందికి పైగా మన కంపెనీ శాలరీ ఇస్తుంది. ఈరోజు మనం చేసుకుంటే కూడా మనకు కూడా జెన్యూన్గా అంత శాలరీ కాకపోయినా స్టార్టింగ్ నుంచి చేయడం వల్ల అతనికి అంత శాలరీ వచ్చింది. మనం చేసుకుంటే మనకు కూడా లక్షల్లో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. జెన్యూన్ కంపెనీ కాబట్టి మనకి 22 ఇయర్స్ నుంచి స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుంది. అది ప్రోడక్ట్ల పరంగా చూసుకున్న, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా, స్టాక్ పాయింట్స్ పరంగా హైయెస్ట్ ఇన్కమ్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ గ్రోతే ఉంది. కానీ ఎక్కడ కూడా కంపెనీ స్టాండర్డ్స్ సరిగ్గా లేకనో, ప్రోడక్ట్లో క్వాలిటీ లేకనో ఎక్కడ కూడా మనకి డౌన్ఫాల్ కనిపించట్లేదు. అంటే ఇంత స్టాండర్డ్ ఉంది కాబట్టే, ఇంత జెన్యూన్గా ఉంది కాబట్టే మార్కెట్లో చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మనకి 22 ఇయర్స్ నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి మన ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 8 దేశాల్లో మన ఇండియన్ కంపెనీ వెళ్ళి బిజినెస్ చేస్తుంది అంటే దాంట్లో జెన్యూన్ లేకపోతే ఎవరు యాక్సెప్టెన్స్ ఇవ్వరు. కాబట్టి మనం హ్యాపీగా మన బిజినెస్లో నష్టపోయేది లేదు. ఎవరివైనా మనం చేసుకోవచ్చు. కొత్త వ్యక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పగలిగితే డెఫినెట్లీ వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ట్రెడిషనల్ బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా మన బిజినెస్లో ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మన బిజినెస్లో ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయో చూసాం. కానీ డీమార్ట్లో కాస్ట్ తక్కువ ఉంది, మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్తుంటారు బయట. దాని గురించి అవగాహన లేని వాళ్ళు. ఒక్క నిమిషం లీడర్స్, సారీ లీడర్స్. ఈరోజు మనం ట్రెడిషనల్ బిజినెస్లో ఇన్ని రోజులు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇప్పుడు వెస్టేజ్ కొత్తగా వచ్చింది కదా, మేము ప్రోడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి, మాకు ఇన్ని రోజులు మేము బయట బాగానే ఉన్నాం, మేము ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. మెయిన్గా ఇప్పుడు హస్బెండ్స్ బిజినెస్ ప్లాన్ విన్నారంటే వైఫ్ ఇంట్లో ప్రోడక్ట్లు వాడరు. కాబట్టి అక్కడ హస్బెండ్కి బిజినెస్ ప్లాన్ నచ్చినా కూడా బిజినెస్ చేయలేక ఆగిపోతున్నారు చాలామంది. మన ఇంట్లోనే యాక్సెప్టెన్స్ లేనప్పుడు మనం బయట ఎలా బిజినెస్ చేయాలి అని. అలానే వైఫ్ చెప్పినా కూడా హస్బెండ్ యాక్సెప్టెన్స్ చేయడు. ఈ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ని రోజులు నేను బయటికి తెస్తున్నా కదా, ఇప్పుడు ఇదేదో కొత్తగా చెప్తున్నా, ఈ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటారు. కానీ కాస్ట్ పరంగా మనకి రీజనబుల్ ఉన్నప్పుడు ఆ రీజన్ ఎవరి దగ్గర నుంచి రాదు. ఎందుకంటే మనం దీంట్లో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది, కాస్ట్ కూడా మనకు తక్కువ ఉంది, క్వాలిటీ ఎక్కువ ఉంది అని అర్థమైనప్పుడు ఎవరైనా కూడా వెస్టేజ్యే వాడతారు, బయటవి వాడడానికి అస్సలు ఇష్టపడరు కూడా. దాని గురించి చూద్దాం. మన డీమార్ట్లో కానీ, మన ఇంటి పక్కన షాపుల్లో కానీ, ఇప్పుడు డీమార్ట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంఆర్పి 100 రూపాయలు ఉందనుకోండి, ట్రెడిషనల్ బిజినెస్లో ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అన్నాం. ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎక్కడైనా కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి జనరల్గా. ఇప్పుడు సోప్స్లో కూడా ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది. దాని క్వాలిటీని బట్టి కాస్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ 100% గ్యారంటీ ప్రోడక్ట్స్ కాబట్టి, జెన్యూన్ ప్రోడక్ట్స్ కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది దాని క్వాలిటీకి సంబంధించి. కానీ క్వాలిటీ ఎక్కువైనప్పటికీ కూడా, ఎంఆర్పి ఎక్కువైనప్పటికీ కూడా మనకు కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఎంఆర్పి 100 రూపాయలు ఉంది కిరాణా షాప్లో ట్రెడిషనల్ బిజినెస్లో, కానీ మన వెస్టేజ్లో అదే క్వాలిటీ ఎక్కువ కాబట్టి 120 రూపాయలు ఉంది ఎంఆర్పి. బయట దాంతో పోలిస్తే ఒక 20 రూపాయలు ఎక్కువ అనుకుందాం. కానీ మనకి ఎక్కడైనా కూడా డీమార్ట్లో కానీ ఏదైనా ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ తెచ్చుకుంటే దాని మీద గ్యారంటీ ఇస్తున్నారా ఎవరైనా? ఏదైనా ఒక సోప్ కానీ, పేస్ట్ కానీ, లేకపోతే ఇంక ఏ ప్రోడక్ట్ అయినా చూడండి మన డీమార్ట్లో తెచ్చిన వాటి మీద, వీటి మీద మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాము, లేకుంటే 50% గ్యారంటీ ఇస్తున్నామని ఎక్కడైనా మెన్షన్ చేసి ఉండరు. కానీ ఆ డిఫరెన్స్ చూడండి, ఎక్కడ కూడా ఉండదు. మనకి ఇంకా పేస్ట్ మీద రాసి ఉంటారు, మీరు 5 సంవత్సరాల పిల్లలకి పెద్దల సమక్షంలోనే బ్రష్ చేయించండి, మీరు లేకుండా పిల్లలకి పేస్ట్ ఇవ్వద్దు అని మనకి పేస్ట్ మీద రాసి ఉంటారు, కోల్గేట్ పేస్ట్ మీద. ఎవరైనా కూడా చూడండి కావాలంటే. కానీ ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ఒక సోప్ దగ్గర నుంచి మనకి మన వెస్టేజ్లో అతి తక్కువ కాస్ట్ ఉండే ప్రోడక్ట్ ఏంటంటే మన నీమ్ సోప్. మనకు వచ్చే కాస్ట్ 44 రూపీస్. ఆ 44 రూపీస్ నీమ్ సోప్ మీద కూడా మనకి ఏం రాసిందంటే, వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇది 100% గ్యారంటీ నేను ఇస్తున్నాను నా సోప్‌కి. ఈ సోప్ నువ్వు వాడడం వల్ల నీకు నిజంగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, ర్యాషెస్ వచ్చి, నా సోప్ వాడడం వల్ల నీ ఫేస్ డ్యామేజ్ అయింది, స్కిన్ డ్యామేజ్ అయిందంటే నాకు దీన్ని మీరు రిటర్న్ చేయొచ్చు. కంపెనీకి ఒక మెయిల్ పెడితే నేను సోప్ మీకు రిటర్న్ ఇస్తాను. సోప్‌కి పడిన కాస్ట్ నేను మీకు రిటర్న్ ఇస్తున్నా అని కంపెనీ మనకి స్టాండర్డ్‌కి ఇచ్చి అంత గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ అది ఆ గ్యారంటీ అనేది మనకి బయట ఏ ప్రోడక్ట్ మీదైనా కానివ్వండి. ఇప్పుడు ఏదైనా డీమార్ట్‌లో ఒక 200, 300 పెట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తెచ్చుకుంటాం. పిల్లలు ఏదైనా అడిగినా కూడా అది మనకి ఏదైనా నచ్చకపోయినా, దానివల్ల మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా దాని మీద ఏమైనా గ్యారంటీ మెన్షన్ చేస్తున్నారా? జస్ట్ మనం ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేయకుండా డీమార్ట్‌కి వెళ్ళినా కూడా ఆల్రెడీ మీ బిల్లింగ్ క్లోజ్ అయింది, నేను ఆ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోను అని వాళ్ళు మనకి ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోరు. కానీ మన దాంట్లో ఇంత గ్యారంటీ వాడిన తర్వాత కూడా నీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తే నేను రిటర్న్ తీసుకుంటా అని మన కంపెనీ ఇస్తుంది. అంటే ఆ గ్యారంటీ ఎప్పుడు ఇస్తుంది? కంపెనీ ప్రోడక్ట్లో అంత క్వాలిటీ ఉండి, అంత దమ్ము ఉండి, నా దానివల్ల మీకు 100% సైడ్ ఎఫెక్ట్స్ రావు అని గ్యారంటీ కంపెనీకి వచ్చిన తర్వాతనే ఈరోజు మనకి మార్కెట్లో ప్రోడక్ట్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ అని మెన్షన్ చేసి మన కంపెనీ ఇస్తుంది. డిస్కౌంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఏదైనా ఒక పేస్ట్ ఒక రూ. 84 ఉంది ఎంఆర్పి. మన ఇంటి పక్కన షాపుల్లో అయితే రూ. 84 పే చేసి మనం తెచ్చుకుంటాం. అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా రూ. 100 అనుకున్నాం కాబట్టి రూ. 100 మనం పే చేసి మన షాపుల్లో తెచ్చుకుంటాం. కానీ డీమార్ట్లో ఒక 5% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి రూ. 100ది మనకి రూ. 95కి వస్తుంది. అంటే అక్కడ మనకి 5% డిస్కౌంట్ రూపంలో వస్తుంది. అదే వెస్టేజ్లో మనం మెంబర్షిప్ తీసుకున్నామంటే ఎవ్రీ పర్సన్కి ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% మనకి లైఫ్ లాంగ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైనా చూడండి, మనకి ఎంఆర్పి రూ. 100 ఉండేది, రూ. 100 ఉందనుకోండి, ఇన్స్టెంట్గా మనకి 10 to 20% అంటే ఇన్స్టెంట్గా మనకి రూ. 100 ఎంఆర్పి ఉండేది రూ. 85 ఈజీగా వస్తుంది మనకి. చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, కంపారిజన్ చేసుకొని చూడండి బిల్లింగ్లో. అలానే ఫ్రీ ప్రోడక్ట్ చూస్తే కనుక మనం సంవత్సరాల తరబడి మన డీమార్ట్లో తెచ్చుకొని వేలకు వేలు మినిమం మనం డీమార్ట్కి వెళ్ళామంటే ఎంత తక్కువ ఖర్చు పెట్టినా 3000 కంటే తక్కువ పెట్టి ఎవ్వరు లేని వ్యక్తులు కూడా రారు, మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా. అంత నెలల తరబడి నెలలు 3000కి 4000కి తగ్గకుండా మనం తెచ్చుకుంటున్నాం. కానీ మనకి తిరిగి ఏమన్నా ఒక చాక్లెట్ అన్న, పిల్లలు చాక్లెట్ బిల్లింగ్ దగ్గరికి వస్తే మనకు అక్కడ పెట్టుంటారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు చాక్లెట్స్, ఇంకా పిల్లలు ఇష్టపడే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా అవి కూడా ఆఖరికి స్కాన్ చేసే ఇస్తున్నారు. ఈరోజు పిల్లలు ఏడుస్తున్నాడని చాక్లెట్ ఎవరు మనకు ఫ్రీగా ఇవ్వట్లా. అలానే మనకు క్యారీ బ్యాగ్ కావాలన్నా కూడా మన క్యారీ బ్యాగ్కి కూడా మనీ స్కాన్ చేసి బిల్లింగ్ వేసి మన క్యారీ బ్యాగ్ కూడా మనకి ఇస్తున్నారు. అది కూడా ఫ్రీగా ఇవ్వట్లా ఆఖరికి డీమార్ట్లో కూడా, అంత పెద్ద షాపింగ్ మాల్లో కూడా. కానీ ఈరోజు మన కంపెనీ ఏం చేస్తుందంటే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత, ఐడి యాక్టివేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి, నెక్స్ట్ అవర్ నుంచే మనకి లైఫ్ లాంగ్ 10% ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. రూ. 650 కొంటే మనకు రూ. 65 వోచర్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. చూడండి, అంటే 10% మనం కొనే దాంట్లో ఎంతైతే ఖర్చు పెడతామో అంతలో తిరిగి మనకి 10% ఫ్రీగా ఇస్తుంది. అదేవిధంగా మనం కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా సంవత్సరాల తరబడి తెచ్చుకున్నా మనకి డీమార్ట్లో సీనియారిటీ చేయడం కానీ, మనం ఎప్పుడు వస్తున్నామని బిల్లింగ్ మనల్ని వెయిట్ చేయించకుండా వేయించడం కానీ, అది ఏదైనా మనకు వస్తుందా? ఓకే లీడర్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ మనము ట్రెడిషనల్కి డైరెక్ట్ సెల్లింగ్కి డిఫరెన్స్ చెప్పుకుంటూ ఫ్రీ ప్రోడక్ట్ వరకు చెప్పుకున్నాం. మన కంపెనీ మనకి ఏ విధంగా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుందని. అది కన్సిస్టెన్సీ పరంగా చూసుకున్నా, మనం సంవత్సరాల తరబడి డీమార్ట్లో తెచ్చుకున్నా మనకి ఏ నెల కానీ సీనియారిటీ కన్సిడర్ చేయడం కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా కూడా ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా తిరిగి మనకి రిటర్న్ రూపంలో రాలేదు. నాకైతే రాలేదు, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వచ్చుండదు, అసలు ఎక్కడ కూడా ఆ ఫెసిలిటీ ఉండదు. కానీ మన కంపెనీ మనం ఇన్ టైంలో ప్రతి నెల 2 నుంచి 14 లోపల కన్సిస్టెన్సీ టైంలో అది 60 PV కానీ 100 PV కానీ మనం ప్లాన్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఇంట్లోకి కావాల్సినవి మనకు 5వ నెలలో మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ ఫెసిలిటీ ఎక్కడా లేదు కదా. కానీ మన కంపెనీ మనకి గుర్తించి ఇన్ని రోజుల నుంచి క్రమం తప్పకుండా నా కాడే తీసుకుంటున్నారు కాబట్టి నేను వీళ్ళకి ఈ నెలలో ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి కంపెనీ ఐడెంటిఫై చేసి మనకి ఇస్తుంది. అదేవిధంగా రిటర్న్స్ రూపంలో కూడా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో డీమార్ట్లో ఏదన్నా బిల్లింగ్ చేసినా, మన ఇంటి పక్కన షాపుల్లో మనకి తెలిసిన పర్సన్స్ దగ్గరే మనం తీసుకున్నా కూడా, సరే నువ్వు ఇంత పే చేస్తున్నావు కదా, నేను ఇంత తిరిగి నీకు ఇస్తాను మనం పే చేసిన దాంట్లో నుంచి అని ఎక్కడన్నా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తున్నారా?
ఏం లేదు. కానీ మన కంపెనీ ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా 5-16% కన్సిడర్ చేసి, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 5%లో ఉంటారు. వాళ్ళకు కూడా మన కంపెనీ క్యాష్ బ్యాక్ రూపంలో, శాలరీ రూపంలో, ఎవ్రీ నెల 10వ తేదీ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో మనకి రిటర్న్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 5-16%. సీనియర్స్కి అయితే ఆల్రెడీ ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండే వాళ్ళకి 16%, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 5%. అంటే ఇక్కడ ఎన్ని బెనిఫిట్లో చూడండి. గ్యారంటీ పరంగా చూస్తే బయట ప్రోడక్ట్లో గ్యారంటీ లేదు. డీమార్ట్లో దేంట్లో అయినా మన వెస్టేజ్ ప్రోడక్ట్లో 100% గ్యారంటీ, క్వాలిటీ ప్రోడక్ట్స్, 100% కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్, అన్నీ కూడా గ్రేడ్ 1 ప్రోడక్ట్స్. అంత క్వాలిటీ ప్రోడక్ట్స్, గ్యారంటీ ఉండే ప్రోడక్ట్స్ మన వెస్టేజ్‌లోయి. డిస్కౌంట్ పరంగా చూస్తే డీమార్ట్‌లో ఒక రూ. 100 ఉండేది రూ. 95కి మనకు వస్తే, మిగిలినవన్నీ ఫ్రీ ప్రోడక్ట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, క్యాష్ బ్యాక్ కానీ ఇవేవి మనకి డీమార్ట్‌లో కూడా లేవు. డీమార్ట్‌లో కాస్ట్ తక్కువ అంటాం కదా, ఇవేవి ఫెసిలిటీస్ లేవు. కానీ ఈరోజు మనకి వెస్టేజ్‌లో ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, కన్సిస్టెన్సీ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే డీమార్ట్‌లో 5% డిస్కౌంట్ మనకిస్తే, కానీ మన వెస్టేజ్‌లో 40% డిస్కౌంట్ ఎంఆర్‌పీ మీద. ఎంఆర్‌పీ ఇప్పుడు రూ. 120 మనం అనుకున్నాం. ఎంఆర్‌పీ ఒక ప్రోడక్ట్ మీద. అదే 40% డిస్కౌంట్‌లో కన్సిడర్ చేస్తే దాని కాస్ట్ మనకు పడేది రూ. 72. డీమార్ట్‌లో రూ. 95 పడేది మనకి వెస్టేజ్‌లో రూ. 72కి వస్తుంది ప్రోడక్ట్. క్వాలిటీ పరంగా చూసుకున్నా అన్ని విధాలా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఎవరు వాడిన వాళ్ళు కూడా క్వాలిటీ బాగాలేదని ఎవరు చెప్పరు. కాస్ట్ ఎక్కువ అనే మాత్రమే వాళ్ళ నోటి నుంచి వస్తుంది చూడండి కావాలంటే. కానీ ఈ క్లారిటీ వాళ్ళకి తెలిసినప్పుడు కాస్ట్ పరంగా కూడా 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మనకి చెప్పే విధానం అర్థమైనప్పుడు, ఎదుటి వ్యక్తి కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు మనం దీన్ని అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా దీంట్లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ, బయట డీమార్ట్‌లో ప్రోడక్ట్‌లు కొనుక్కొని మనం కొనుక్కున్న ప్రోడక్ట్‌లకి సంబంధించి కానీ, లేకపోతే అక్కడ ఏదన్నా మనకున్న ఫ్రీ టైంలో ఏదన్నా బిజినెస్ చేసుకోవాలంటే అవకాశం ఉందా? ఏమీ ఉండదు. ఆల్రెడీ అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకే ఖాళీ లేకుండా షిఫ్ట్‌లేసుకొని 8 అవర్స్ కానీ, 12 అవర్స్ కానీ, స్టాండింగ్‌లో కానీ, ప్రోడక్ట్‌లు షిఫ్ట్ చేయడం కానీ, ఏ పనంటే ఆ పని చేస్తుంటారు. వాళ్ళకొచ్చే శాలరీ 10,000, 15,000. అంతకుమించి అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక్కరికి కూడా ఎక్కువ రాదు. కానీ ఈరోజు మన వెస్టేజ్‌లో మనం ప్రోడక్ట్స్ వాడుకొని, మనకి వాడుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్‌ని నలుగురు వ్యక్తులకి మనకి తెలిసిన మన పరిధిలో ఉన్న వాళ్ళకి మనం పరిచయం చేయడం వల్ల మనకి 3 జనరేషన్స్ వరకు ఇప్పుడు చెప్పుకున్నాం పైన మన వెస్టేజ్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్ ఎంత, దీంట్లో జాబ్ చేసుకుంటే మనకి బిజినెస్ చేస్తే లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని. ఆ విధంగా 3 తరాల వరకు ఇన్‌కమ్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కడుందంటే అది వెస్టేజ్‌లో ఉంది. దానికోసమైనా కూడా మనం డీమార్ట్‌లో ఇంత బెనిఫిట్లు తక్కువ ఉన్నాయి. డీమార్ట్‌లో వెస్టేజ్‌లో బెనిఫిట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ బెనిఫిట్లతో పాటుగా మంచి ఇన్‌కమ్, మంచి లైఫ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ వెస్టేజ్‌లో ఉంది. మన వెస్టేజ్‌లో మనం చేసుకోవడం వల్ల 3 తరాల వరకు మనకి శాలరీ ఇవ్వడమే కాదు, 3 తరాల వరకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. ఇవి ఎక్కడైనా కూడా ఏ జాబ్‌లో అయినా, ఒక గవర్నమెంట్ జాబ్‌లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో కానివ్వండి, మనం ఎక్కడ చేసుకున్నా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎక్కడ కూడా ఉండదు. మనం ఎవ్వరికి చెప్పినా కూడా మన బిజినెస్‌ని ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే, మనం వాళ్ళకి డిఫరెన్స్ చెప్పగలిగినప్పుడే, వాళ్ళు చేసే జాబ్‌కి, మన వెస్టేజ్‌కి డిఫరెన్స్ చెప్పగలిగినప్పుడే ఎవరైనా కూడా మనతో పాటు కలిసి నడవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు క్లారిటీ వచ్చినప్పుడు మనం చెప్పే వ్యక్తులకి క్లారిటీగా చెప్పగలం. కాబట్టి మనం పూర్తిగా తెలుసుకొని, మనకి తెలిసిన పరిధిలో, మనకి తెలిసిన వ్యక్తులకి పరిచయం చేసుకొని, ప్రతి ఒక్కరం ఈ ట్రెడిషనల్‌కి, డైరెక్ట్ సెల్లింగ్‌కి డిఫరెన్స్ తెలుసుకొని, అది డైరెక్ట్ సెల్లింగ్‌లో కూడా వెస్టేజ్‌లోనే మనం ఎందుకు చేసుకోవాలి? బయట ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తున్నాయి, పోతున్నాయి. దానికి మన వెస్టేజ్‌కి డిఫరెన్స్ ఏంటి? అని మనం క్లారిటీగా తెలుసుకోవాలి. మనం క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మన కంపెనీ మనకి ఏం బెనిఫిట్లు ఇస్తుంది? 3 తరాల వరకు ఇన్‌కమ్ వస్తుంది మనకి. ఎవరిమైనా కూడా ఇప్పుడు మన పిల్లలకి ఎవరైనా మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటాం. అందుకోసమే మనం డబ్బులు సరిపోకపోయినా ఎల్ఐసి పాలసీలు కట్టుకోవడం గానీ, చిట్టీలు కట్టడం గానీ, ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేసుకొని మనీ అనేది సేవ్ చేసుకుంటున్నాం మనం నెక్స్ట్ ఫ్యూచర్ కోసం. అలా కష్టపడి మనీ సేవ్ చేసే దాంతో పాటుగా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొన్ని వెస్టేజ్‌లో మార్చుకొని, మనకు కావాల్సిన ఇన్‌కమ్‌ని మనం వెస్టేజ్‌లో జనరేట్ చేసుకోగలిగితే పిల్లలకి అంతకు మించి మనం లైఫ్ ఇచ్చేది ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నెలకి ₹1,00,00,000 సిద్ధార్థ్ సింగ్ సార్‌కి వస్తుందంటే, వాళ్ళ కొడుక్కి నెలకి 2,00,00,000 వస్తుందంటే, ఇంక అంతకు మించి ఆస్తి ఏమన్నా అవసరమా? ఆ మధ్యలో ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. అన్నీ సంపాదించుకోవచ్చు. కానీ నెల నెల కూడా మనం కూర్చొని తిన్నా కూడా తరగనంత శాలరీ వస్తుంది. అంత శాలరీ మనం తీసుకోలేకపోయినా నెలకు ఒక ₹1,00,000 రానివ్వండి. మన నెక్స్ట్ జనరేషన్‌కి ₹1,00,000 మనం వాళ్ళు చేసుకునే జాబ్‌తో పాటు కంటిన్యూషన్‌గా ఇస్తే అంతకు మించిన లైఫ్ ఏదన్నా ఉందా?
చూడండి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో, మన ఫ్యామిలీలో, మన పిల్లల దగ్గర మనందరికీ గుర్తింపు ఉండాలి, వాల్యూ ఉండాలంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం రూపంలో వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకున్న టైంలో ప్రతి ఒక్కరం బిజీగా ఉంటాం. బిజీగా ఉన్న రోజు బిజీగా ఉంటాం. కానీ టైం కల్పించుకొని ఆ ఉన్న టైంలో ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం మనకొచ్చింది. అది కూడా మనం చేయాలని డిసైడ్ అయితేనే ఆ లైఫ్ చేంజ్ అవుతుంది. అప్లైనర్స్ ఎంతకాలం చేయండి, జూమ్ మీటింగ్స్ వినండి, దీంట్లో లైఫ్ ఉంది అని మనం చెప్తే ఆ లైఫ్ని మనం తీసుకోలేము. ఆ లైఫ్ని మనం అర్థం చేసుకొని, దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ మనం అర్థం చేసుకొని, ఆ లైఫ్ నేను ఎలా అయినా తీసుకోవాలి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, నాకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అనుకుంటే ప్రతి ఒక్క లేడీకి కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. జెంట్స్కి కూడా మంచిదే. కాకపోతే జెంట్స్ ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తుంటారు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ కోసం. లేడీస్ చదువుకోనున్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్, కానీ తక్కువ చదువుకోనున్నా కూడా బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్ ఉంటుంది. అన్ని విధాల అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఏజ్ లిమిట్ లేకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఈ టైం ఆ టైం అని లేకుండా ఫ్రీగా జూమ్లో నాలెడ్జ్ ఇస్తూ, తెలియని విషయాలు అప్లైనర్స్ చెప్తూ, ఇంతకంటే సపోర్ట్ చేసే బిజినెస్ వేరే ఎక్కడా కూడా ఉండదు, ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మెయిన్గా. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని, మనకున్న టైంని కల్పించుకొని, మనకి తెలిసిన పరిధిలో పరిచయం